So good morning all leaders, welcome to Zoom. Good morning madam, Anusha madam, welcome to Zoom. గుడ్ మార్నింగ్ సార్. లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. మేడం వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. అనుష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, అనుష మేడం, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. హార్ట్లీ వెల్కమ్ మేడం, కంటిన్యూ మేడం. మేడం కో-హోస్ట్ ఇచ్చారు మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ దొరబాబు సార్, గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ భూపతి సార్. ముందుగా నన్ను జూమ్కి ఇన్వైట్ చేసిన నందుకు చాలా కృతజ్ఞతలండి. అలాగే జూమ్కి వచ్చిన ప్రతి లీడర్కి కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మా అప్లైనర్ అయిన సత్యవతి మేడం గారికి గుడ్ మార్నింగ్ అండి. ముందుగా నా టెస్టిమోనీ అనేది చెప్తానండి. నా పేరు అనుష అండి, మాది ఎన్ఎన్పట్నం సత్యవతి మేడం, స్టార్ డైరెక్టర్ అయిన సత్యవతి మేడం గారు డౌన్ లైన్ అండి. నేను ముందుగా నన్ను జాయిన్ చేసినందుకు, వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మీద నన్ను పరిచయం చేసినందుకు మా అప్లైనర్ అయిన సత్యవతి మేడం గారికి చాలా కృతజ్ఞతలండి. ఇంకా అప్లైనర్ అంటే అప్లైనర్ కాదు, మా అమ్మలాగే ఇంకా చాలా కృతజ్ఞతలు. అలాగే ఏదైనా సరే చేసినా చెప్పినా చాలా మంచిగా చెప్తారు, ఎంతో ఓపికగా చెప్తారు. అలాగే నా టెస్టిమోనీ చెప్తానండి. ముందుగా నా పేరు అనుష అండి, మాది ఎన్ఎన్పట్నం. నేను వెస్టేజ్కి రాకముందు అయితే ఒక స్టాఫ్ నర్సుగా అపోలో హాస్పిటల్లో చేసేదానండి. బిఎస్సి నర్సింగ్ చేశాను. మ్యారేజ్ అవ్వకముందు అయితే జాబ్ చేశానండి, హైదరాబాద్లో చేశానండి జాబ్. మ్యారేజ్ అయిపోయింది, అక్కడ జాబ్ 2 ఇయర్స్ చేశానండి. 2 ఇయర్స్ చేసిన తర్వాత మా అమ్మగారు, అంటే మాది కోటనందూరు అండి అమ్మగారిది, ఇంకా వచ్చాను. చేసిన తర్వాత ఇంక పెళ్ళి అలాగా చేస్తారు కాబట్టి ఇంకా పెళ్ళి అయిపోయింది, ఇంక జాబ్ చేయలేదు. అంటే ఎన్ఎన్పట్నం నుంచి వెళ్ళడానికి రావడానికి ఏమీ వెహికల్స్ అనేది అందుబాటులో ఉండవండి. మార్నింగ్ ఎప్పుడో బస్సు ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ వస్తుంది. అందువల్ల హాస్పిటల్ అంటే షిఫ్ట్ ప్రకారంగా చెయ్యాలి కాబట్టి ఇంకా వెళ్ళడానికి రావడానికి అవ్వక జాబ్ అనేది చేయలేదండి. తర్వాత ఇంక ఇంటి దగ్గర చూసుకోవడం, ఇంటి దగ్గర వాళ్ళని చూసుకోవడం ఇదే సరిపోయింది. ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెయ్యాలి, పార్ట్ టైం అయినా సరే, లేదంటే ఇంటి దగ్గర ఉండే వర్క్ అయినా సరే చెయ్యాలి అని చాలా సార్లు నా మనసులో నేనే అనుకునేదానండి. అంటే జాబ్ చేసి చేసి వచ్చి ఖాళీగా ఉండాలి అంటే మనసు ఒప్పదు కదండి, అంత చదువుకున్న తర్వాత. అలా అనిపించి చాలా సార్లు ఏదో ఒకటి చెయ్యాలి, ఫోన్లో అయినా సరే ఏదో ఒకటి చూద్దామని అలా ఫోన్లో కూడా చాలా ఓపెన్ చేశానండి. చాలా అంటే ఇంక ప్రతిదీ పార్ట్ టైం అని వస్తుంటాయి కదండి మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, ఇలాగా చాలా సెర్చ్ చేసి చేద్దాము అని అనేసరికి అన్నీ కూడా అమౌంట్ కట్టేదేనండి. మనం మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు రిప్లై ఇచ్చిన వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే రిప్లై ఇచ్చిన తర్వాతే ఇంత అమౌంట్ అనేది మీరు పే చేయాలి, పే చేసిన దాన్ని బట్టి మీరు వర్క్ అనేది ఇస్తాము, వర్క్ ఇచ్చిన తర్వాత మీకు అమౌంట్ అనేది వస్తుంది అని చెప్పేవాళ్ళండి. అమౌంట్ అంటే ఎందుకు భయం ఉండదండి ఎవరికైనా. అలాగే నేను కూడా అమౌంట్ అనేసరికి అలా చాలా పార్ట్ టైం జాబ్స్ కోసం కానీ పార్ట్ టైం వర్క్ కానీ చాలా సెట్ చేశాను. అన్నీ కూడా అమౌంట్ 5,000 కట్టాలి, 6,000 కట్టాలి, లేదంటే 2,000 కట్టాలి, 1,600, 1,500 ఇలా చెప్పేసరికి అమౌంట్ కట్టేది ఏదైనా సరే మనకు నమ్మకం ఉండదని చెప్పేసి ఎప్పుడు అమౌంట్ అనేది నేను పే చేసి ఏది చేయలేదండి. అలాగే అలాగా జాయిన్ అవుదామని చెప్పి తుని ఇండస్ హాస్పిటల్ అని కొత్తగా స్టార్ట్ చేశారండి. అప్పుడు జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత ఆయన కూడా చెప్పారు, మీరు షిఫ్ట్లు అయితేనే చెయ్యాలమ్మా, ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్ అయితే ఓపీ ఒకటే చూస్తున్నాం కాబట్టి మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు, కానీ హాస్పిటల్ మొత్తం ఓపెన్ అయితే మాత్రం షిఫ్ట్ల ప్రకారంగా చెయ్యాలి అని చెప్పేసి అన్నారండి.
ఒక 10 days చేశానండి. 10 days చేసిన తర్వాత పాప కన్సీవ్ అయిందని తెలిసి ఇంకా కొంచెం ప్రాబ్లం అయ్యి మానేశానండి. తర్వాత కూడా ఆయన చాలా సార్లు కాల్ చేశారు, కానీ నాకు ఇంకా అవ్వలేదండి. తర్వాత ఏంటంటే ఏదైనా సరే మనం కష్టపడితేనే వస్తుందండి. అది మనీ అయినా మనం మనం కష్టపడిన దానికి తగ్గట్టుగానే వస్తుందండి. ఏ కష్టము పడకుండా ఏది వస్తుంది ఊరికనే వస్తుంది అంటే ఇది ఎప్పటికీ రాదండి. అలాగే చేయడం మానేశానండి. ఇంకా పూర్తిగానే వెళ్ళడం మానేశాను. తర్వాత పాప పుట్టిన తర్వాత మళ్ళీ అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికి పాపకి 1 year దాటిందండి. అప్పుడు నార్మల్గా నేను మా మేడం గారి ఇంటికి వెళ్ళానండి, మా అప్లైన సత్యవతి మేడం గారి ఇంటికి వెళ్తే చెప్పారండి. అంటే అక్కడ కబోర్డ్ లో అన్ని వెస్టేజ్ కి సంబంధించిన సప్లిమెంట్సే ఉన్నాయండి. అన్ని అవే ఉన్నాయి. అవి ఏంటి పిన్ని ఇవి ఏంటి అని అడిగేసి, అంటే కొంచెం మెడికల్ ఫీల్డ్ కదండి, దాని గురించి అని చెప్పి నేను అవి అడగడం జరిగింది మా మేడం గారిని. అడిగితే ఇవి ఇలా వెస్టేజ్ అమ్మా, ఇలా బాగుంటది సప్లిమెంట్స్ ఇవి, మన ఆరోగ్యం విషయంలో చాలా అంటే అనారోగ్యంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. అలా ఇవి ఏంటంటే మనం ఆరోగ్యంగా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాడుకోవచ్చు, లేదంటే రాకుండా కూడా వాడుకోవచ్చు. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ చాలా బాగుంటాయి, మేము ఇవే వాడుతున్నాము 3 years నుంచి అని చెప్పడం జరిగిందండి. ఇది ఎలా తీసుకోవాలి ఏంటి అని అడిగితే ఇలా ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలమ్మా, ఇలా ఉంటది అని చెప్పేసి అన్నారండి. అంటే సరే అమ్మ అయితే నేను ఐడి తీసుకుంటానని చెప్పి వెంటనే ఏం ఆలోచించకుండా ఆధార్ కార్డు ఇచ్చి ఐడి తీసుకున్నానండి. ఇలా నేను వెస్టేజ్కి రావడం జరిగిందండి. నా టెస్టిమోనీ ఇదండి. వెస్టేజ్కి వచ్చిన తర్వాత సప్లిమెంట్స్ వాడడం జరిగింది, తీసుకోవడం జరిగింది, అన్నీ జరిగి కాకపోతే ఏంటంటే నాకు పాప ఉండడం వల్ల ఎవరు చూసుకునే వాళ్ళు లేక అలాగా సప్లిమెంట్స్ తీసుకోవడం వాడుకోవడం, ఏదైనా మీటింగ్ ఉంది అని చెప్తే రావడం, ఇలా చేసేదాన్నండి. అలాగే ఏంటంటే పిన్ని కూడా ఎప్పుడు అంటే ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి ఏం చేయలేదండి. ముందు చెప్పారు నాకు, ఇలా వెస్టేజ్ ఉంటదమ్మా బాగుంటది, నువ్వు ఇంకా ఎలాగో ఇంట్లోనే కదా ఉంటున్నావు, మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ, నీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఇలా ఎవరికైనా చెప్తే దాని ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది, దీని గురించి ఒకసారి ఆలోచించి విను అని చెప్పి అన్నారండి. చెప్పిన తర్వాత రాజమండ్రిలో బూట్ క్యాంప్ జరిగిందండి, ఫస్ట్ బూట్ క్యాంప్ 2 days. పాప చిన్నగా ఉన్నప్పుడేనండి, ఒక 11 months 12 months ఉంటాయి, 1 year అవ్వలేదు అప్పటికి. ఆ పాపను తీసుకుని 2 days నేను బూట్ క్యాంప్కి వెళ్ళానండి. బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అర్థమైందండి, అంటే మనం డబ్బులు కట్టకుండా ఇంత మంచి కంపెనీ ఉందా, దీంట్లో మనం ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చా, టీముని బిల్ చేసుకొని ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చా ప్రతి దాంట్లో. అంటే నేను అంతకుముందు ఫోన్లో మొత్తం అంతా కూడా వెతికేసాను కదండి, ఏం చేయాలి ఎలా చేయాలి, ఏదైనా పార్ట్ టైం ఉంటే చూసుకోవాలి అని చెప్పి వెతికాను కదా. ప్రతిదీ కూడా అమౌంట్ పే చేస్తేనే వాళ్ళు పార్ట్ టైం జాబ్ అయినా లేదంటే వర్క్ అయినా ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ అలాంటిది వెస్టేజ్ అనే కంపెనీ ఏంటంటే ప్రొడక్ట్ కంపెనీ ఇచ్చింది, అన్ని ప్లాన్ అంతా కంపెనీ ఇచ్చింది, ఓన్లీ మనం పెట్టుబడి పెట్టాల్సింది మన మాటే కదా. అదేదో బయట ఇప్పుడు వరకు అన్ని కొనుక్కున్నాము, ఇప్పుడు దీంట్లో ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల ఏమైపోద్ది అది చూద్దామని చెప్పి అప్పుడు అనుకున్నానండి. తర్వాత అప్పటి నుంచి కూడా ఇంక అన్ని వెస్టేజ్లే వాడడం స్టార్ట్ చేసామండి. మొత్తం పేస్ట్లు సబ్బులు అన్నీ, ఇంకా హెల్త్ సప్లిమెంట్స్ కానీ ఆయిల్ కానీ ఇంకా అన్నీ మార్చి ఒకటి 1 by 1 అలాగ ఇంకా చేంజ్ చేసుకుంటూ మొత్తం ఇంకా వెస్టేజ్ వాడుతున్నామండి ఇప్పుడు. అలాగే మామూలుగా ప్రోడక్ట్ ముందు బయట వాళ్ళకి వాడే కంటే ఇంట్లో మనమే వాడుకుంటే అది వచ్చిన రిజల్ట్ దాన్ని బట్టి అప్పుడు మనకి నమ్మకం ఉంటుంది. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా మనం మనస్ఫూర్తిగా ఒక కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు అని చెప్పి ముందు మా ఇంట్లోనే సప్లిమెంట్స్ అనేవి వాడించానండి. మా ఆయన గారు ఫ్లాక్స్ ఆయిల్ వాడారండి ఫస్ట్. ఆయన వాడిన తర్వాత బాగుంది అని చెప్పారండి. తర్వాత మా మామయ్య గారికి మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ ఉండేవండి. మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువ ఉంటే మొత్తం తిరగని హాస్పిటల్ అంటూ లేదండి. ఒక తునిలో ఆ తుని హాస్పిటల్ పేరు సరిగా గుర్తులేదండి. ఆ హాస్పిటల్కి వెళ్తే 2 లక్షలు, ఆపరేషన్కి 2 లక్షలు అవుతుంది అన్నారండి. కానీ అయిన తర్వాత కూడా
ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు నడిచినట్టు కూడా ఆపరేషన్ అయిన తర్వాత నడవలేరండి. మీ ఇష్టం, నేను ముందే చెప్తున్నాను మీకు. మీరు చేయించుకునేలా ఉంటే చేయించుకోండి, లేకపోతే లేదు అన్నారండి. ఇప్పుడు మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, బాగుంటాడు అనే కదండి మనం ఏదైనా చేస్తాము. అలాంటిది ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆయన నడవలేరు, అలానే ఉంటారు, నడవచ్చు నడవకపోవచ్చు అని డౌట్ పెట్టారు. డౌట్ పెడితే మనకి ఏమనిపిస్తుందండి? ఓన్లీ ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉన్నారు కదా, నడుస్తున్నారు కదా అని చెప్పి ఇంకొక వేళ చేయించిన తర్వాత ఒకవేళ బాగోకపోతే అప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా చేయించడం మానేసామండి. సరే, ఇన్ని హాస్పిటల్స్ తిట్టాం కదా, ఇంత డబ్బు ఖర్చు పెట్టాం కదా, ఆయనకు తగ్గలేదు, ఒకవేళ దీంట్లో సప్లిమెంట్స్ వాడదాము, ఏముంది ప్రతి నెల బయట వాడిదే కదా, అదేదో ఈ నెల నుంచి స్టార్ట్ చేసి ఒక 3 మంత్స్ 4 మంత్స్ కంటిన్యూగా వాడితే అప్పుడు తగ్గుతుంది అని అంటున్నారు కదా, అప్పుడు చూద్దామని చెప్పి ఫస్ట్ ఫస్ట్ మా మావయ్య గారికి మోకాళ్ళ నొప్పులకు తీసుకున్నానండి. ఏమేమి తీసుకున్నానంటే కాల్షియము, గ్లూకోజ్మేను, కొలాజాను తీసుకున్నానండి. ఆ, ఇవి తీసుకున్నాను, కంటిన్యూ చేశారు. ముందైతే వాడను, చాలా మందులు వాడుతున్నాను, ఇవి వాడితే తగ్గిపోతుందా అన్నట్టుగా మాట్లాడారండి ముందు అయితే. లేదు మావయ్య, వాడండి, ఇప్పటి వరకు బయట వాడారు కదా ఎలానో, ఇవి వాడి చూద్దాము, ఒకవేళ తగ్గితే ఇవే వాడుదురు కానీ తగ్గకపోతే అప్పుడు మళ్ళీ చూద్దాము అని చెప్పేసి ఫస్ట్ మంత్ తీసుకున్నామండి. ఇవన్నీను తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ సప్లిమెంట్స్ అయితే అవే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత 1 మంత్ వాడారు, రిజల్ట్ ఏం రాలేదన్నారు. లేదు, నాకు ఏమీ రిజల్ట్ రాలేదమ్మా, నొప్పులు ఎక్కువైపోతున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ 1 వీక్ అయితే నొప్పులు బాగా ఎక్కువయ్యాయండి. అసలు మామూలుగా నడిచినట్టు కూడా నడవలేకపోయేవారు. అది అలా రావడంతో నాకు భయం వేసి, అదే మా మామయ్య గారు భయం వేసి, నేను నడవలేకపోతున్నాను, చాలా నొప్పి వచ్చేస్తుంది, ఇంతకు ముందు మీద ఏం తెచ్చావు నాకు తెచ్చి ఇచ్చేసావు, తగ్గలేదు, నొప్పి ఎక్కువైపోయింది అని అన్నారండి. అదే విషయం పిన్నికి మా అప్లైన సత్యవతి మేడం గారికి చెప్తే, లేదమ్మా, ముందు నొప్పులు అలాగే వస్తాయి, ఏం కంగారు పడొద్దని చెప్పు, అవి కంటిన్యూగా వాడితే ఆ నొప్పులు అనేవి తగ్గిపోతాయి, అలాగా మెల్లగా మెల్లగా అనేది మనకు రిజల్ట్ అనేది వస్తుంది, వెంటనే రిజల్ట్ రాదు అని చెప్పేసి అంటే, అదే వచ్చి మా మామయ్య గారితో చెప్తే సరే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా సేమ్ తీసుకొని వాడారండి. 2 మంత్స్ కంటిన్యూగా వాడారు. వాడిన తర్వాత అప్పుడు రిజల్ట్ వచ్చిందండి. ఆయన ఏజ్ 75 ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు. 2 యాక్సిడెంట్లు అయిన తర్వాత కాల్ అనేది దుమ్ము అనేది సైడ్ అయిపోయిందండి. దుమ్ము అంతా అరిగిపోయి దుమ్ము సైడ్ అయిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది అనమాట. అది సెట్ చేయడానికి 2 లక్షలు అడిగిన 2 లక్షలు అడిగారు హాస్పిటల్లో. అదే 3500 ఎట్టి ఆ ఈ 5 సప్లిమెంట్లు తీసుకున్న తర్వాత ఆయన 2 మంత్స్ వాడారు. 2 మంత్స్కి ఆయనకు రిజల్ట్ వచ్చింది. అంటే మామూలుగా వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా కర్ర పట్టుకొని వెళ్ళే వ్యక్తి ఆ సప్లిమెంట్స్ వాడిన తర్వాత కర్ర వదిలేసి నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళి నార్మల్ గా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇంతకు ముందు వీధిలోకి వెళ్ళడానికి కూడా అంత ఇబ్బంది పడే అతను వీధిలోకి మామూలుగా వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్తున్నారు. అప్పుడు అనిపించింది నిజంగా ప్రొడక్ట్ అనేది మనమే వాడాలి, వాడిన తర్వాత అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పే అంత కాన్ఫిడెంట్ గా మనం ఏది చెప్పినా సరే కాన్ఫిడెంట్ గా చెప్తాము అని చెప్పి అనిపించింది అనమాట. అప్పుడు ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గిన తర్వాత మళ్ళీ ఆయనకి మోషన్ ప్రాబ్లం ఉందండి. ఆ మోషన్ ప్రాబ్లం కూడా మోకాళ్ళ నొప్పులకి ఎలాగో తగ్గాయి కదా, మోషన్ రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పేసి సత్యవతి మేడం గారి దగ్గరికి వెళ్తే అప్పుడు ఫైబర్ ఒకటి, అలోవెరా ఒకటి, గ్యాస్ట్రిక్ కూడా ఉందండి ఆయనకి. అలోవెరా, కాంబోటిక్స్, ఫైబర్, ఈ 3 ఇచ్చారండి. ఆ 3 ఇచ్చిన తర్వాత ఆయన ఏదైనా సరే ఆ తగ్గుతుంది అనే నమ్మకంతోనే వాడేవాళ్ళండి. ఏది ఇచ్చినా సరే, ఇప్పుడనే కాదు, ఇంగ్లీష్ మెడిసిన్ అయినా సరే తగ్గుతుందేమో అన్న నమ్మకంతోనే వాడేవారండి. అలాగే ఇవి కూడా నేను ఎలా అయితే చెప్పానో, ఎలా అయితే వాడమని చెప్పానో అలానే వాడారండి మొత్తం కూడా. వాడితే ఆయనకి రిజల్ట్ ఎంత బాగా వచ్చిందంటే మోషన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవారండి. గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు ఎన్నో మింగడం, వేరే వేరే మోషన్ ఫ్రీగా అవ్వడానికి టాబ్లెట్లు వాడడం, సిరప్లు వాడడం, అవన్నీ వాడేవారని చాలా వేసుకునేవారు. అలాంటిది ఫైబర్, కాంబోటిక్, అలోవెరా వేసుకున్న తర్వాత మోషన్ చాలా బాగా ఫ్రీగా అయ్యిందండి. అలాగా 2 బాటిల్స్ వాడారండి. ఆయన ప్రతిదీ కూడా సప్లిమెంట్ అంతా మన దాంట్లోదే వాడారండి. ఇంక బయటది ఏది కూడా వాడట్లేదు ఇప్పుడు. ఏ ప్రొడక్ట్ కూడా వాడట్లేదు. అన్ని ఆల్మోస్ట్ ఏవైతే మన సప్లిమెంట్స్ ఉన్నాయో అన్ని కూడా సగానికి పైనే వాడేశారు మా మావయ్య గారు.
అలా ఆ రిజల్ట్ చూసి బయట చెప్పడం స్టార్ట్ చేశానండి. మనకే రిజల్ట్ వచ్చింది కదా, బయట వాళ్ళకి ఎందుకు రాదు, బయట ఎలాగ మనం ఇంతకు ముందు కూడా మెడికల్ ఫీల్డే కదా, ఇప్పుడు ఏమైంది చెప్పొచ్చు అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశానండి. అలాగా వైజాగ్ లో కూడా చాలా మందికి సప్లిమెంట్స్ ఇచ్చాము. అలాగే ఫేస్ క్రీమ్ అండి, బ్యూటీ ప్రొడక్ట్. వైజాగ్ లో అయితే బ్యూటీ ప్రొడక్ట్ చాలా బాగా తీసుకున్నారండి, వాళ్ళకి నచ్చిందంట. 30+ ఒకటి, ఫేస్ వాష్ ఒకటి, నైట్ క్రీమ్ ఒకటి, 3 కాంబినేషన్ లో ఇచ్చామండి చాలా మందికి. దగ్గర దగ్గర ఒక 20 సేల్ అయ్యి ఉంటాయండి. అక్కడ దగ్గర దగ్గర 20 మందికి పైగానే వాడారండి. రీసెంట్ గా 50+ వైజాగ్ లో కిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా చేస్తారండి ఒక మేడం. ఆ మేడం మా సిస్టర్ ద్వారా పరిచయం అయ్యారు. మా సిస్టర్ క్రీమ్ వాడారు, నచ్చిందని చెప్పి ఆ మేడం మా సిస్టర్ని అడిగితే మా సిస్టర్ నాకు చెప్పారు. చెప్తే ఆ మేడం కి ఫేస్ మీద నల్ల మచ్చలు చిన్న చిన్నగా ఉండేవంటండి, ఫోటో పెట్టారు. అవి వాటికి ఏమేమి వాడాలి అని అడిగితే 50+ ఒకటిని విటమిన్ సి సిరం ఒకటి చెప్పారండి. ఆ రెండు తీసుకున్నారు. తీసుకొని 1 వీక్ వాడారంటండి. 1 వీక్ వాడిన తర్వాత ఆ మేడం కాల్ చేసి, మేడం చాలా బాగుందండి క్రీము, నేను ఎన్నైనా సరే వాడతానండి, ప్రతి మంత్ కూడా వాడతానండి, చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది, ఇంతకు ముందు చాలా వాడాను కానీ నాకు అంత నచ్చినట్టు ఏం అనిపించలేదండి, కానీ ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పారండి. అలాగే అనకాపల్లిలో గ్యాస్ట్రిక్ ఇచ్చామండి, అలోవెరా కాంబోటిక్స్. ఆ మేడం గారికి కూడా చాలా బాగా తగ్గిందండి. ఇలా ఒకటి ఒకటి పాజిటివ్ గా రిజల్ట్ రావడంతో ప్రొడక్ట్ వాళ్ళకి నచ్చడంలో చాలా హ్యాపీ అనిపించిందండి. నేను ఎక్కువ అయితే బ్యూటీ ప్రొడక్ట్ ఇచ్చానండి. 30+లు, నైట్ క్రీమ్లు, ఫేస్ వాష్లు ఇలా ఎక్కువ ఇచ్చానండి. టెస్టిమోనీ అయితే ఎక్కువ ఇవే ఉంటాయి. అలాగే మా అమ్మమ్మ గారికి కూడా మోకాలు నొప్పులేనండి, ఆవిడకి కూడా సేమ్ ప్రోడక్ట్ ఇచ్చానండి. ఆవిడ కూడా 2 మంత్స్ వాడారండి. 2 మంత్స్ వాడిన తర్వాత బాగుందని చెప్పి తగ్గింది, బాగానే ఉందమ్మా అని చెప్పేసి అన్నారండి. మా మామయ్య గారిని చూసి మా అమ్మమ్మ గారికి కూడా ఇచ్చానండి. ఆవిడ ఏజ్ కూడా 55 అలా ఉంటాయండి. మెయిన్ మనం ఏం మెడిసిన్ వాడినా, ఏ సప్లిమెంట్స్ వాడినా సరే ముందు మనకు తగ్గుతుంది అనే నమ్మకంతోనే మనం వాడాలండి. అలా మన మనసులో ఒక పాజిటివ్ గా మనం మొదలు పెడితే అది ఖచ్చితంగా తగ్గుతుందండి. లేట్ గా రిజల్ట్ వచ్చినా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం వాడినప్పుడు అదే నమ్మకంతో తగ్గుతుందనే నమ్మకంతో మనం ముందుకి స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకు రిజల్ట్ వస్తుందండి. ఇదండి డెమో అది టెస్టిమోనీ అయిపోయింది సార్. ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను సార్, చెప్పమంటారండి? కంటిన్యూ మేడం, కంటిన్యూ. ఓకే సార్. ఫుడ్ ప్యాచ్, వెస్టేజ్ లో ఫుడ్ ప్యాచ్ ఉంది కదా సార్, దాని గురించి చెప్తున్నాను సార్. ఎస్ మేడం. ఫుడ్ ప్యాచ్ అనేది మామూలుగా డిటాక్స్ అండి. ఫుడ్ ప్యాచ్ మన ఏంటంటే మన బాడీలో ఉండే ఫుడ్ ప్యాచ్ అనేది మన బాడీ లోపల నుండి బయట వరకు కూడా శరీరం మొత్తాన్ని క్లీన్ చేసి బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుందండి ఫుడ్ ప్యాచ్. మన శరీరంలో టాక్సిన్స్ ని తొలగించి మన బాడీలో హెల్త్ అనేది న్యూట్రియంట్స్ ని అందిస్తుందండి. అనారోగ్యం అనారోగ్యం పడకుండా కాపాడుతుంది. బయట ఉన్న వాతావరణం కారణంగా మనం గాలి తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే మనం తినే ఆహారంలో కానీ కెమికల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో వ్యర్థ పదార్థాలు అనేది చేరుతాయండి. అలాగే మన బాడీలో ఉండే మెటబాలిక్ వేస్ట్, టాక్సిన్స్, కెమికల్స్, కల్టిలేట్ అని అన్నింటినీ కూడా రిమూవ్ చేయడానికి జపనీస్ సైంటిస్టులు 24 సంవత్సరాలు పట్టిందంటండి మామూలుగా ఫుడ్ ప్యాచ్ ని వాళ్ళు తయారు చేయడానికి. అలాగే మన వెస్టేజ్ లో అంటే చాలా తొందరగానే పరిశోధన చేసి ఫుడ్ ప్యాచ్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. అలాగే మన బాడీలో ఉండే హెల్త్ ను కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుందండి ఫుడ్ ప్యాచ్ వాడడం వల్ల. మనం మన శరీరం అంటే మన బాడీ పాదాల్లో మామూలుగా 64 యాకుపంచర్ పాయింట్స్ ఉంటాయండి మన శరీరంలో. మన నాడీ వ్యవస్థ మన నాడీ వ్యవస్థకి కనెక్ట్ అయి ఉంటాయండి. అక్కడ ప్రెస్ చేస్తే నరం అనేది యాక్టివ్ అయ్యి బాడీలో
హెల్త్ అనేది రెస్పాండ్ అవుతుందండి. మన శరీరంలో హెల్త్ని బాగా రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది. శరీరంలో మన శరీరంలో సెకండ్ హార్ట్ అని పాదాలను అంటారండి. హార్ట్ నుంచి కిందకి వచ్చే బ్లడ్ మళ్ళీ పాదాల నుంచి హార్ట్కి చేరుస్తుందండి. అలాగే మన శరీరంలో టాక్సిన్స్ అంటే వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల నీరసం రావడం కానీ హెల్త్ ఇష్యూస్ కానీ చాలా తొందరగా వస్తాయండి. అలా రాకుండా కూడా ఉంటుందండి. మన శరీరంలో టాక్సిన్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. బాడీ అనేది ఎనర్జీగా మనం ఎంత పని చేసినా ఏం చేసినా సరే ఎనర్జెటిక్గా ఉండేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుందండి. మంచి నిద్ర పడుతుంది. ఇమ్యూనిటీ కూడా మెరుగుపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుందండి. అంటే బ్లడ్ హార్ట్ నుంచి పాదాల వరకు, పాదాల నుంచి హార్ట్ వరకు కూడా చాలా బాగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకు జరుగుతుందండి. కాళ్ళు పగుళ్ళు ఉండేవాళ్ళు కూడా వాడొచ్చండి. కాళ్ళు పగుళ్ళు ఉండేవాళ్ళు వాడితే కాళ్ళు పగుళ్ళు కూడా తగ్గుతాయండి. ముందు పాదాలకు అలాగే మనం వాడేటప్పుడు కూడా మన ఫుట్ ప్యాచ్ వాడేటప్పుడు ముందుగా మన పాదాలు డ్రైగా క్లీన్గా ఉండేలా చూసుకోవాలండి. పాదం కింద మధ్యలో అంటించుకోవాలి. రాత్రి పడుకునే ముందు పెట్టాలి. 6 నుంచి 8 గంటలు ఉంచాలండి. ఉదయం తీసేసి పాదాలు శుభ్రం చేసుకోవాలండి. అది మనం స్టార్టింగ్ వాడేటప్పుడు మనం 1 రోజు 2 రోజులకి మనం అంటించుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ తీసేసిన తర్వాత చాలా డార్క్ బ్లాక్ కలర్లో వస్తుందండి. ఆ డార్క్ బ్లాక్ కలర్లో వస్తే మన బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలు అన్నిటినీ కూడా అది లాగేసుకుంటుందండి. అలాగే ఒక 1 వీక్ మనం కంటిన్యూగా ఒక ప్యాకెట్కి 5 ఉంటాయండి. కంటిన్యూగా 5 డేస్ వాడేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ తీసుకొని ఒక వీక్కి 1 or 2 టైమ్స్ వాడితే అప్పుడు బ్లాక్ కలర్ పోయి బ్రౌన్ కలర్ వస్తుందండి మనకి అంటించుకోగానే. అంటే ఏంటంటే బ్రౌన్ కలర్ ఎందుకు వస్తుందంటే మన బాడీలో ఉండే విష పదార్థాలు ఏదైతే ఉన్నాయో కెమికల్స్ కానీ విష పదార్థాలు కానీ అవన్నీ నరాల్లోంచి కూడా లాగేసుకుంటుందండి. ఆ లాగేసుకోవడంలో బ్రౌన్ కలర్ రావడానికి కారణం ఏంటంటే మనకు అంటే కొంచెం కొంచెం మెల్లగా వ్యర్థాలు అనేది మన బాడీలోంచి తొలగిపోతున్నాయి అనమాట. అంటే చెమట రూపంలో కానీ యూరిన్ రూపంలో కానీ అలా వేస్ట్ అంతా లాగేసుకుంటుంది అనమాట. అలా బ్రౌన్ కలర్లో వస్తే మన బాడీలో అనేది వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా బయటకు తొలగిపోతున్నాయని మనం అర్థం చేసుకోవాలండి. అలాగే కాళ్ళు పగులు ఉన్నా సరే చాలా బాగా రిజల్ట్ వస్తుందండి. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే గాయాలు ఉన్న పాదాలకు వాడకూడదండి. ఎలర్జీ ఉంటే కూడా వెంటనే తీసేయాలి. కళ్ళకు తగలకుండా జాగ్రత్తగా యూస్ చేయాలండి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు కదండి, ప్రెగ్నెన్సీ వాళ్ళు డాక్టర్ని సజెస్ట్ చేసి యూస్ చేయాలండి. అలాగే ఇది వాడటం వల్ల మనకి పనిలో ఒత్తిడి తగ్గుతుందండి. మన శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. అలాగే మంచి నిద్రని ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది. తలనొప్పి తగ్గుతుందండి. అలాగే బీపీని తగ్గిస్తుంది. షుగర్ని కంట్రోల్లో చేస్తుంది. టాక్సిన్స్ని కూడా బయటకు పంపిస్తుందండి. అలాగే మన శరీరంలో ఉండే వ్యర్థాలన్నీ కూడా బయటకు పోతే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం కదండి. అలాగే మన హెల్త్ని కూడా చాలా బాగా కాపాడుకుంటాం కాబట్టి అందరం కూడా, ఎందుకంటే ముందు ఎవరికి ఇచ్చినా సరే ఫుడ్ ప్యాచ్ని ఇవ్వండి. ఎందుకంటే ఫుడ్ ప్యాచ్ ఇస్తే కనుక వాళ్ళు ఇళ్ళని లేదండి, ప్రతి ఒక్కరికి కూడా మనం ఫుడ్ ప్యాచ్ సజెస్ట్ చేయడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఏ సప్లిమెంట్స్ ఇచ్చినా సరే తొందరగా రిజల్ట్ వస్తుందండి. ఎందుకంటే బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలు అన్నీ బాడీలోనే ఉంటాయి. మనకు తెలియకుండా మనం కొంతమందికి మెడిసిన్ వాడిన వాళ్ళకి కానీ బయట తినే ఫుడ్ వల్ల కానీ లేకపోతే వేరే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ మెడిసిన్ వాడుతుంటారండి. ఇంగ్లీష్ మెడిసిన్ చాలా వరకు ఇప్పుడు అందరూ కూడా 70% అందరూ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాడే వాళ్ళే ఉన్నారు.
అలా అలాంటిది మనం అవేమీ చూసుకోకుండా మనం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి తొందరగా రిజల్ట్ రావట్లేదు. కాబట్టి మనం ఫుడ్ ప్యాచ్ అనేది వాళ్ళకి ఇస్తే గనక చాలా వరకు రిజల్ట్ అనేది వస్తుందండి. ఎలా అంటే ఫుడ్ ప్యాచ్ మనం ముందే ఇస్తున్నాం కాబట్టి, సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అంటించుకున్న తర్వాత వాళ్ళ బాడీలో ఏదైతే వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా మనం ఫుడ్ ప్యాచ్ ఇవ్వడం వల్ల లాగేసుకుంటది. అలాగే చెమట రూపంలో బాడీ రూపంలో ఆ వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏ సప్లిమెంట్స్ ఇచ్చినా సరే కొంచెం తొందరగా రిజల్ట్ అనేది వస్తుందండి. లోపల బాడీలో అంత వ్యర్థ పదార్థాలు ఉన్నప్పుడు మనం సప్లిమెంట్స్ ఇచ్చామంటే అది లేట్ గా రిజల్ట్ వస్తుందండి ఒక్కొక్కరికి. అంటే శరీరాన్ని బట్టి కూడా ఆ ఉంటది కాబట్టి వాళ్ళకి లేట్ గా రిజల్ట్ అనేది వస్తుంది. అంతేకాకుండా ముందే మనం ఫుడ్ ప్యాచ్ ఇచ్చామనుకోండి తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. మనం రిజల్ట్ కూడా చూడొచ్చు అనమాట. అలా ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ప్యాచ్ అనేది సజెస్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా అంటించుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ కూడా అంటించుకోవచ్చు. ఫుడ్ ప్యాచ్ వాడడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అలా ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ప్యాచ్ అనేది సజెస్ట్ చేయండి. సార్ థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకొని 2 LOBs తో క్వాలిఫై అవ్వాలని అనుకుంటున్నాను సార్. దాంతో పాటు వెస్టేజ్ ఏ పర్పస్ లో చేయాలనుకుంటున్నారు మేడం? వెస్టేజ్ సార్ అంటే ఇంతకు ముందు నేను హాస్పిటల్లో చేశాను కాబట్టి అలా సోషల్ సర్వీస్ ఇవ్వడం కోసమే నేను మెయిన్ అంటే మన health తో పాటు ఎదుటి వాళ్ళ హెల్త్ కూడా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి నేను దగ్గర నుంచి చాలా వరకు చూశాను సార్. ఎందుకంటే హాస్పిటల్లో చాలా మందిని చూశాను సార్. హాస్పిటల్లో ప్రతి ఒక్కరూ కూడా బాధపడడం కానీ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరు చెప్పి ఎలా అవుతుందమ్మా అని చెప్పడం కానీ అలా జరుగుతూ ఉంటాయి సార్. ప్రతి ఒక్కరు హాస్పిటల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అది బాగా కనెక్ట్ అయి ఉంటుంది సార్. అలాగే సేమ్ నేను కూడా దీంట్లో హెల్త్ ఉందన్నారు కదా, కొన్ని కొన్ని బయట ఇంగ్లీష్ మెడిసిన్ తో సాల్వ్ అవ్వవి అని చెప్పేసి బాగున్నాయి కదా అని చెప్పి ముందైతే నేను ఆ విషయంలో కనెక్ట్ అవ్వడం జరిగిందండి. మన హెల్త్ అనేది ముందు మనం కాపాడుకొని అప్పుడు 10 మందికి చెప్తే అది సోషల్ సర్వీస్ లాగా వాళ్ళకి హెల్త్ ని ఇచ్చే వాళ్ళలా కూడా అవుతుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను సార్. సో థ్యాంక్ యూ మేడం. సో యాజ్ ఎ నర్స్గా ఉన్నారు కదా మేడం, అవును సో సార్. మీరు ఏ విధంగా క్లారిటీ ఇస్తున్నారండి వెస్టేజ్ సప్లిమెంట్స్ కి బయట టాబ్లెట్లకి మధ్య తేడాన్ని ఒకసారి మాకు కూడా బయట చెప్పగలరా? ఓకే సార్. బయట టాబ్లెట్స్ అనేవి మనకి వెంటనే రిజల్ట్ వస్తాయి సార్. అవి వేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ నొప్పి కానీ లేకపోతే ఏదైనా సరే అప్పటికప్పుడే తగ్గుతుంది సార్. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది సార్. అలాగే మన సప్లిమెంట్స్ అంటే ముందు లేట్గా రిజల్ట్ వచ్చినా సరే సప్లిమెంట్స్ వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది సార్. బయట మెడిసిన్ వాడడం వల్ల కిడ్నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది సార్, కిడ్నీ మీద లివర్ మీద. కానీ మన సప్లిమెంట్స్ అనేవి అలా ఏం ఆ, దేని మీద కూడా ఎఫెక్ట్ పడవండి. అలాగే మనం ఒక సప్లిమెంట్ ఒక దానికి వాడామంటే అది 2-3 రకాలుగా మనకు ఉపయోగపడుతుందండి. ఈ సప్లిమెంట్స్ ఎవరైనా వాడొచ్చా మేడం? ఎవరైనా వాడచ్చు సార్. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్ప ఎవరైనా వాడచ్చు సార్. ఓకే మేడం. నెక్స్ట్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కూడా వాడారు కదా మేడం, ఎలా ఉన్నాయి రిజల్ట్స్? హోమ్ కేర్ కూడా చాలా బాగున్నాయి సార్. ఫ్లోర్ క్లీనర్ కానీ డిష్ వాష్ కానీ అల్ట్రా గార్డ్ కానీ ఇవన్నీ కంటిన్యూగా వాడుతున్నాను సార్. నాకు ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయని తెలిసిందో అప్పటి నుంచి పేస్ట్లు సోప్స్ అన్నీ వేస్టేజ్లో వాడుతున్నాం సార్. చాలా బాగుంది సార్. అంటే గిన్నెలు తోమేటప్పుడు కూడా ఇంతకు ముందు మనం అంటే నార్మల్గా తొరిగి సోప్స్ కానీ బార్స్ కానీ అవే తెచ్చుకొని వాడేవాళ్ళం అండి. అలాగే వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత దీంట్లో డిష్ వాష్లు కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా ఇవే తీసుకొని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసామండి. డిష్ వాష్ అయితే చాలా బాగుంటుంది సార్. గిన్నెలు కడిగినప్పుడు అయితే అసలు ఆ ఫీలింగ్ అనేది ఏది ఉండదండి. నాకు డిష్ వాష్ చాలా బాగా ఇష్టపడ్డాను సార్. అంటే ఫ్లోర్ క్లీనర్ ఇవన్నీ వాడుతున్నాను కానీ డిష్ వాష్ ఎక్కువ ఇష్టం సార్ నాకు. అంటే గిన్నెలు తోమేటప్పుడు చాలా బాగా స్మెల్ కానీ అది అంతా క్లీన్ అయిపోవడం కానీ చాలా బాగుంటుంది సార్. ఓకే మేడం. నెక్స్ట్ కుకింగ్ ఆయిల్ మేడం. కుకింగ్ ఆయిల్ కూడా బయట ఆయిల్ ఇవన్నీ కలుపుతున్నారని చెప్పేసి ఆయిల్ కూడా మార్చేసాను సార్. నేను ఆయిల్ కూడా వెస్టేజ్ అదే వాడుతున్నానండి.
ఆయిల్ కూడా చాలా బాగుంది సార్. కర్రీస్ కానీ ఇంతకు ముందు వాడే ఆయిల్ కంటే మన వెస్టేజ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ చాలా బాగుంది సార్. ఓకే మేడం, లాస్ట్ వన్ అండి. సో మీ యొక్క ఈ జర్నీలో మీటింగ్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి మేడం? నేను ప్రతి మీటింగ్ కి కూడా అటెండ్ అయ్యాను సార్. అంటే నా పాప ఎప్పుడైతే రాజమండ్రి బూట్ క్యాంప్ కి వచ్చానో అప్పటి నుంచి కూడా ప్రతి మీటింగ్ కి కూడా అటెండ్ అయ్యానండి. ఏ మీటింగ్ కి కూడా నేను అటెండ్ అవ్వకుండా లేను సార్. ప్రతి మీటింగ్ కి వచ్చానండి. మీటింగ్ కి రావడం వల్ల ఏంటంటే మనకు నాలెడ్జ్ తో పాటు మనం ఏం చేయాలి అనేది కూడా మనకు తెలుస్తుంది సార్. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, మొత్తం అంతా కూడా మీటింగ్ లోనే నేర్చుకుంటాం సార్. ఎందుకంటే మీటింగ్ లేకపోతే నిజంగా మనం ఏమీ నేర్చుకోలేము, ఏమీ చెప్పలేము. అదే మీటింగ్ కి వచ్చి మీటింగ్ లో సక్సెస్ అయిన లీడర్స్ ని చూసి వాళ్ళు చెప్పే మాటలు కానీ అవన్నీ కూడా మనకు చాలా బాగా ఉపయోగపడతాయి సార్. సో ఫైనల్ గా లాస్ట్ వన్ మేడం, ఏ లీడర్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు వెస్టేజ్ స్టార్ట్ చేశారండి? ఏ మీటింగ్ లో ఏ లీడర్ ని? ఏ మీటింగ్ లో అంటే సార్ ముఖ్యంగా సైదుల్ సార్ని బాగా ఇన్స్పిరేషన్ గా తీసుకుని అయితే నేను ముందుకి అడిగేయడం జరిగింది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ యొక్క జర్నీ చెప్పారండి, టెస్టిమనీస్. సో అదేవిధంగా మీ యొక్క స్మాల్ జర్నీలో వచ్చిన రిజల్ట్స్ ని షేర్ చేశారండి. ఫుడ్ ప్యాచెస్ గురించి కూడా క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి, ఏ విధంగా వాడాలి, దానివల్ల బెనిఫిట్స్ అన్ని కూడా. సో మీ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ కూడా మన అందరి డ్రీమ్స్, మన టీం కానీ మా డాక్టర్ గారి టీం అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డ్రీమ్స్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.